విద్యార్థులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా ఇక మిమ్మల్ని చూడక మస్తు దినాలే కదా ఇట్లా చూద్దామని వచ్చిన ఇక మా తమ్ముడైతే ఏదో 4 ముచ్చట్లు చెప్పి పోతుండు ఇక నేను వస్తేనే కదా అసలు సంబరం మొదలయ్యేది ఇక మన ముచ్చట్లు స్టార్ట్ చేద్దామా చెట్పట్ ముచ్చట్లు ముందు చూడురి ముఖ్యాంశాలు పార్టీలో కిరికిరి కారణమంట రేవంత్ రెడ్డి ఆటలాడే చోటుకు వెళ్ళిన శాంతి ఇక ఒక పార్టీ నడపాలంటే చాలా కష్టాలు పడాలి కానీ పార్టీకి నష్టం చేసే పనులు చేస్తే ఇగో కాంగ్రెస్ పార్టీలో కల్లోలానికి కారణం రేవంత్ రెడ్డి అంట గిట్లా నేను చెప్పట్లే గిసార్ చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీని నడిపిస్తున్నోళ్ళు పర్యవేక్షణ చేస్తున్నోళ్ళే కల్లోలానికి కారణమని ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరి శశిధర్ రెడ్డి అయితే అన్నారట ఇక అది ఎవరంటారా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉంటేనే పార్టీకి నష్టం చేసిండని ఆయన అంటుండు ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ రేవంత్కు ఏజెంట్గా పనిచేస్తుండని కూడా అన్నాడట సీనియర్లను గోడకేసి కొడతా హోంగార్డులతో ఓల్చినందుకైతే ఏం మందలించలేరట ఆఖరికి రాహుల్ గాంధీ నోటి నుండి కూడా వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడించుకున్నారట సీనియర్లు ఎంతటోళ్ళైనా ఉండురి పోతే పోర్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలోనైతే రేవంత్ వ్యవహరించిన తీరైతే మంచిగా లేదని అన్నారట పార్టీలో జరుగుతున్న పరిణామాలపైనైతే మస్తు బాధపడ్డారట 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని ఇక శశిధర్ రెడ్డి సార్ అయితే మస్తు అన్నాడట పాపం రియాక్ట్ అయినటువంటి తీరు ఏ విధంగా ఉంది రెండింటికి కూడా సారీ చెప్పడం జరిగింది కదా సారీ వ్యక్తిగతంగా బేసిక్గా అంటే అన్కండిషనల్ సారీ చెప్పారు చెప్తారు దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు శనివారం రోజు ఆయన వీడియో విడుదల చేస్తూ బేషరతుగా సారీ చెప్పారు ఫైన్ దయాకర్ తరఫున కూడా సారీ చెప్పారు ఎందుకు చెప్పారు ఆయన అంటే ఏం ఇండికేషన్ అది దయాకర్తో తానే అనిపించాడు అనేటువంటి విధంగా ప్రజలు పోతుంది ఆయన తరఫున సారీ చెప్పడం ఆయన ఆల్రెడీ సారీ అంటే వెంకటరెడ్డి అంత ముందు రోజు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు దయాకర్ తరఫున కూడా రాష్ట్రాల్లో గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఈ ధర్నా చేయాల్సినటువంటి కార్యక్రమం ఉన్నప్పుడు అంత తొందరపడి అంత అనాలోచితంగా దాన్ని చేయడం అంటే వెంకటరెడ్డిని కూడా తరిమేయాలైనా ఆయన ఉంటానంటే తరిమేయాలనే ఆలోచన ఇది సరే అది ఏమైనా కానీ అదొకటి తప్పు ఆ మీటింగ్లో కొందరు మాట్లాడినటువంటి పద్ధతి ప్రత్యేకంగా దయాకర్ గారు మాట్లాడినటువంటి పద్ధతి ఇది చాలా అసభ్యం ప్రజలు అసహించుకునేటువంటి విధంగా ఆయన మాట్లాడుతుంది సరే వెంటనే మరునాడు ఆయన క్షమాపణ చెప్పడం ఇదంతా దీని తర్వాత ఏమైందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగారు మీరు స్టార్ క్యాంపెయిన్ నేను అడిగానా నాకు వాళ్ళు మాట్లాడారా నేను అడుగుతూ ఇచ్చారా 34 సంవత్సరాలు పార్టీలో పనిచేస్తే నాకు స్టార్ క్యాంపెయిన్ 3 సంవత్సరాలు కింద వచ్చిన వాడికి పీసీసీ అధ్యక్షుడు ఇచ్చారనేటువంటి ఆయన కామెంట్ చేశారు ఇట్ ఈస్ ఫుల్లీ జస్టిఫైడ్ ఎందుకంటే he was also an aspirant చాలా మంది ఉన్నారు aspirants I was also an aspirant రాష్ట్రాల్లో గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఈ ధర్నా చేయాల్సినటువంటి కార్యక్రమం ఉన్నప్పుడు అంత తొందరపడి అంత అనాలోచితంగా దాన్ని చేయడం అంటే వెంకటరెడ్డిని కూడా తరిమేయాలైనా ఆయన ఉంటానంటే తరిమేయాలనే ఆలోచన ఇది సరే అది ఏమైనా కానీ అదొకటి తప్పు ఆ మీటింగ్లో కొందరు మాట్లాడినటువంటి పద్ధతి ప్రత్యేకంగా దయాకర్ గారు మాట్లాడినటువంటి పద్ధతి ఇది చాలా అసభ్యం ప్రజలు అసహించుకునేటువంటి విధంగా ఆయన మాట్లాడుతుంది సరే వెంటనే మరునాడు ఆయన క్షమాపణ చెప్పడం ఇదంతా దీని తర్వాత ఏమైందంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగారు మీరు స్టార్ క్యాంపెయిన్ నేను అడిగానా నాకు వాళ్ళు మాట్లాడారా నేను అడుగుతూ ఇచ్చారా 34 సంవత్సరాలు పార్టీలో పనిచేస్తే నాకు స్టార్ క్యాంపెయిన్ 3 సంవత్సరాలు కింద వచ్చిన వాడికి పీసీసీ అధ్యక్షుడు ఇచ్చారనేటువంటి ఆయన కామెంట్ చేశారు ఇట్ ఈస్ ఫుల్లీ జస్టిఫైడ్ ఎందుకంటే he was also an aspirant చాలా మంది ఉన్నారు aspirants I was also an aspirant సంబంధించిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు నేను ప్రత్యేకంగా మేము చాలా విషయాలు దృష్టికి తీసుకొని పోతున్నాం వాళ్ళు కూడా గమనించి ఏం చేస్తారు నాకు అర్థం కాదు కనుక అదే కాదు హనుమంతరావు గారిని గోడకేసి కొడతానని అదేవిధంగా రెడ్లే మేము చేస్తామన్నటువంటి ఇవన్నిటిపైన దాన్ని ఆ రకంగా మాట్లాడినప్పుడు
దేన్ని ఉల్లంఘించినట్టు? రేవంత్ రెడ్డి గారిపైన యాక్షన్ లేదు అంటే ఆయన ఏది మాట్లాడినా చెల్లుబాటు. దయాకర్ని బకరా చేస్తాను, నువ్వు మాట్లాడంటావు, మళ్ళీ అతని పైన డిసిప్లిన్ కమిటీకి పెడతాం. మరి ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్తే ఇన్ఛార్జ్ ఏమైనా చెప్పారా? అంటే పర్యవేక్షణ చేయాల్సిన వ్యక్తి చెప్పాడు. చెప్తే క్రమశిక్షణ కమిటీకి ఆ కాయిదాలు పంపిస్తాడు. అంటే దయాకర్ మాట్లాడినటువంటి మాటలు క్రమశిక్షణ ఉల్లంఘన జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు మాట అది క్రమశిక్షణకు లోబడి మాట్లాడారా? అంటే మేమంతా హోంగార్డ్లమా? అది మాట్లాడొచ్చా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కేవలం పిసిసి పదవి ఆశించినటువంటి వాళ్ళు కాదు, సంవత్సరాల తడుబడి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబెడుతున్నటువంటి వారి పైనందరిపైన ఈ రకమైనటువంటి అవమానకరమైనటువంటి మాటలు అంతా కూడా మేము హోంగార్డ్లో మాట ఆ విధంగా మాట్లాడితే అది గియాల మా లచ్చిగా రాలేదు కదా, మరి మా చెల్లి బయటకు వెళ్ళింది, ఏం చేస్తుందో ఏమో చూద్దాం పారి. నమస్తే చెట్ బట్ ముచ్చట్లు ఏంది ఈరోజు మా లచ్చుగాడు రాలేదని చూస్తురా, ఎవరి మా కొత్తగా ఉందని చూస్తురా. మా లచ్చుగాడికి జర పని ఉంది, అక్కడ నేను స్టూడియోలో ఉంటా నువ్వు అంటే నేను వచ్చిన. ఇక్కడ మన సికింద్రాబాద్ నగరంలోని జింకగూడ నగరంలో 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆటల పోటీలు నిర్వహిస్తుర్రులా. ఇక్కడ అందరూ 2000 మంది ఆధ్వర్యంలో ఇక్కడ ఆటల పోటీలు అన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ దీనికి మనకి ఈ పోటీలన్నీ నిర్వహించేది రావుల శ్రీధర్ రెడ్డి గారు. ఇక్కడికి వచ్చిన 2000 మంది స్టూడెంట్స్కి ఒక్కో బ్యాచ్ ఒక్కో స్టూడెంట్ ఒక్కో స్కూల్ నుంచి వచ్చింది. వారందరికీ తను ఫుడ్ అండ్ వాటర్ అన్నీ సప్లై చేస్తున్నారు. ఇక్కడ మనం ఆటలు ఇంకే విధంగా ఆడుతున్నారో ఒకసారి చూసి అందరి అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్, పేరు చెప్పండి. అక్షయ, యశ్విత, నిషిత, మహాలక్ష్మి, స్పందన, నిషిత, వర్ష, శాంతి, లాస్య, ప్రియ, భగ్న. అందరూ ఒకే క్లాస్ మీరు? నైన్త్. ఓకే, అంటే ఇక్కడ ఏం గేమ్ ఆడడానికి వచ్చారు? హ్యాండ్బాల్. ఓకే, అంటే మీ స్కూల్ నేమ్ ఏంటి? ఎస్కేఎం. ఇక్కడ మేడ్చల్, మునీరాబాద్. ఓకే, అంటే మీకు ఇక్కడ గిఫ్ట్స్ ఇస్తారా ఇక్కడ గెలిచిన తర్వాత? ఒక గేమ్ అన్నా ఆడిరా మీరు? గెలిచిరా మరి? ఒక మ్యాచ్ గెలిచినాం, ఒక మ్యాచ్ ఓడిపోయాం. మీ కోచ్ ఎవరు? ఇక్కడ ఉన్నారా సార్? లేరు. అంటే మీరు స్కూల్లో కూడా గేమ్స్ ఆడేదా? స్కూల్ నుంచి మాకు ఇన్వైట్ వచ్చింది అనేసి వచ్చిరా? స్కూల్లో కూడా ఆడేవాళ్ళం. అంటే ఆడే వాళ్ళని మాత్రమే తీసుకొచ్చారు ఇక్కడికి? ఓకే, థ్యాంక్ యూ. హాయ్, పేరు? ధీరజ్, జశ్వంత్ గౌడ్, సాయి త్రిష, సాయి చరణ్. అందరు ఒకే క్లాసా? మీ స్కూల్ నేమ్ ఏంటి? ఎస్కే మెమోరియల్. ఎక్కడ? మునీరాబాద్. ఓకే, ఈ గేమ్స్ కి ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడ? నిన్నటి నుంచి. అంటే ఎప్పటి వరకు ఉంటాయి ఇంకా గేమ్స్? రేపటి. మీరు ఏమేమి గేమ్ ఆడిరు? ఇందులో ఏదైనా ఒకటి గెలిచిరా మీరు? త్రోబాల్ గెలిచిరు. అంటే గిఫ్ట్ తీసుకుంటారా రేపు? మళ్ళీ ఒకసారి గెలిస్తే మళ్ళీ ఒకసారి. ఓకే, మీరు ఎలా చురుకుగా ఎలా ఉన్నారో గేమ్ లో కూడా అట్లనే ఆడండి. మీ కోచ్ పేరు? మీ కోచ్ లవ్ కుమార్ గౌడ్ సార్. మీకు కూడా లవ్ కుమార్ సార్. స్కూల్లో కూడా మీరు గేమ్స్ ఆడేదా లేకపోతే క్లాసులో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చినా సార్? అంటే ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళని తీసుకొచ్చిరా? అందరినీ తీసుకొచ్చిరా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఆటల పోటీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతాయి అనేసి ఇక్కడ ఉన్న కోచ్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఆటల పోటీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగుతాయి? మేడం, నా పేరు కామేష్, నేను ఇక్కడ హాకీ కోచ్ని. గత 12 సంవత్సరాలుగా ఇక్కడ కోచింగ్ ఇస్తున్నాను. ఇది ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ ఫ్రీడమ్ కప్ అని మన రావుల శ్రీధర్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరుగుతున్నాయి. ఇవి మొన్న 16th నుంచి 18th వరకు ఈ వివిధ క్రీడల్లో జరుగుతున్నాయి మేడం. దాంట్లో భాగంగా మా హాకీ క్రీడ కూడా దీంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఇట్లాంటి ఇంకా స్పాన్సర్లు ముందుకు వచ్చి ఇట్లాంటి ఇంకా గేమ్లు చేస్తే ఈ మధ్యన మన కామన్వెల్త్లో కూడా చాలా మెడల్స్ వచ్చినాయి.
ఇట్లా ప్రతి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా మెడల్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి ఈవెంట్లు ఎక్కువ జరగాలని, ఇట్లాంటి మన తెలంగాణ గవర్నమెంట్ చాలా స్పాన్సర్ చేస్తుంది, మనకి ఎక్కువ ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తుంది. కేటీఆర్ గారికి, కేసీఆర్ గారు కానీ వాళ్ళు ఇట్లాంటి రానున్న స్పోర్ట్స్ అథారిటీ కూడా, మా స్పోర్ట్స్ అథారిటీ కూడా దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి కప్కి ఈ గ్రౌండ్ మా కలెక్టర్ గారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎంకరేజ్ ఇవ్వడానికి ఇచ్చారు. కాబట్టి ఇట్లాంటి ఇంకా జరగాలని కోరుకుంటూ మేము మా క్రీడాకారుల తరఫున, మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున మన రావుల శ్రీధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇక్కడ హాకీ ఒకటే జరుగుతుందా సార్, ఇంకా వేరే గేమ్స్ కూడా ఉన్నాయి? ఇక్కడ హాకీ, అలాగే వాలీబాల్, బాస్కెట్బాల్, ఇంకా త్రోబాల్, ఇంకా హ్యాండ్బాల్, ఇంకా కొన్ని క్రీడాంశాల్లో కూడా క్రీడా పోటీలు జరుగుతున్నాయి మేడం. ఇది రేపు 18కి లాస్ట్ మేడం. ఓకే సార్, ఇప్పుడు హాకీకైనా మీరు కోచ్, అన్ని గేమ్స్కి కోచ్ మీరేనా? లేదు మేడం, ఇది జిమ్ఖానా గ్రౌండ్ అనేది స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించింది. దీంట్లో ఏ కోచ్ ఆ స్పెషలైజేషన్ ఉంటారు సపరేట్. దీంట్లో హాకీకి సపరేట్ ఉంటారు, ఫుట్బాల్కి అట్లా దేనికి దానికి సపరేట్ ఉంటారు. గెలిచిన వారికి 3 ఫస్ట్ సెకండ్ ప్లేస్లకి ట్రోఫీలు ఇస్తారు మేడం. అట్లాగే ఇవాళ ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్లో కూడా పెట్టారు 75 డేస్ మన ఇండిపెండెన్స్ గురించి. వాళ్ళకి గెలిచిన వాళ్ళకి శాంసంగ్ ట్యాబ్ ఇస్తున్నారు ఫస్ట్ ప్లేసు. అట్లాగే ఇంకా మరి ఫస్ట్ సెకండ్ ప్లేస్లు ఇంకా ఏమి ఇస్తారో తెలియదు మేడం. మన రావుల శ్రీధర్ రెడ్డి గారు మంచి నాణ్యమైన భోజనం కూడా అందిస్తున్నారు. ఫుడ్ కూడా చాలా బాగుంది మేడం. వాటర్ కూడా ఏ ప్రాబ్లం లేదు, మంచి మినరల్ వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఆటల పోటీలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో మన కోచ్ సార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నా పేరు సురేందర్ సింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాకీ ప్లేయర్. నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ రావుల సుధాకర్ రెడ్డి, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చైర్మన్, అతనికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఈ ఈవెంట్స్లో ఫ్రీడమ్ కప్ అనేది వజ్రసావ 75th సెలబ్రేషన్స్గా, ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేషన్గా ఫ్రీడమ్ కప్ పెట్టబడింది. దాంట్లో వాలీబాల్, బాస్కెట్బాల్, త్రోబాల్, పికిల్ బాల్, కబడ్డీ అన్నీ ఉన్నాయి. సార్ దగ్గర చెప్పి సార్ మన నేషనల్ ఈవెంట్ హాకీ అనగానే ఫస్ట్ మన హాకీతోనే నేషనల్గా ఇనాగ్రేషన్ స్టార్ట్ చేశారు. ఇది చాలా థ్యాంక్ యూ ఫస్ట్ ఫర్ రావుల సుధాకర్ రెడ్డి గారు. ఇంకా దీనిలో ఏమన్నా నాకౌట్ 1 డే టోర్నమెంట్ అంటే నాకౌట్ టోర్నమెంట్లో జరుగుతున్నాయి. ఇది అంటే 5 సైడ్ అనే షార్ట్ టర్మ్ బేసిస్ మ్యాచెస్ ఉంటాయి. ఇది ఇంతకుముందు మనకు టైం లేదు, 18కి లాస్ట్ అనగానే మనం షార్ట్ టర్మ్ బేసిస్ మ్యాచెస్ స్టార్ట్ చేసినాం. మనం 1 డే టోర్నమెంట్లో మనకి కనీసం 12 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. ఇప్పుడు రాయల్ క్లబ్, సంగారెడ్డి 11, సాయి హాస్టల్ A and B, మోడర్న్ స్పోర్టింగ్, ఏసీ గార్డ్స్ అండ్ మాస్టర్స్ అనేది 50+ వాళ్ళ టీం కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఫ్రీడమ్ కప్ ఫస్ట్ టైం పెట్టారండి. దీనికి ఫస్ట్ బహుమతి కూడా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ విత్ మెడల్స్ ఇస్తారండి. అది అనౌన్స్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా వేరే వేరే అంటే స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడి ఉంటారు కదా, అలాంటి వాళ్ళైనా ఇప్పుడు అంటే మామూలుగా నేర్చుకుంటున్న యువకులను తీసుకొచ్చారు? డెఫినెట్గా ఇప్పుడు ఈ మ్యాచెస్లో ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ టీమ్స్ వాళ్ళు కూడా ఆడుతున్నారు సార్. ఏసీ గార్డ్స్లో ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్స్, ఇంకా మోడర్న్ స్పోర్టింగ్లో ఏజీ ఆఫీస్ ప్లేయర్స్ ఆడుతున్నారు. ఇంకా నేను కూడా మాస్టర్స్లో SBI ప్లేయర్స్, 2 SBI ప్లేయర్స్, ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఆడుతున్నారు సార్. హోల్ తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఈ టీం ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు మంచిగా నేర్చుకొని వాళ్ళు జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్ స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నారు. డెఫినెట్గా మన దగ్గర ఒక జాతీయ రత్న మన నందమూరి ముఖేష్ కుమార్ గారు ఉన్నారు. త్రిబుల్ ఒలింపియన్. అతను త్రిబుల్ ఒలింపియన్ సార్. అతను నేతృత్వంలో ఇప్పుడు తెలంగాణ హాకీ కూడా నడుస్తుంది. అతను ఇప్పుడు దానికి జనరల్ సెక్రటరీ. అతను ఇప్పుడు కోచింగ్ వల్ల డెఫినెట్లీ పైకి వస్తారని అనుకుంటున్నారు మేడం ప్లేయర్స్. గొప్ప గొప్ప వాళ్ళు మీకు ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మీరు డెఫినెట్లీ పెద్ద ప్లేయర్స్ చాలా మంది వాళ్ళు, మన ముఖేష్ కుమార్ తప్ప ఇంకా ఉమెన్స్లో కూడా సౌందర్య ఉంది, ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్. ఇంకా ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్ ఎడ్వర్డ్ అలాస్టిస్ ఉన్నారు, అతను కూడా ఒలింపియాడ్ ఆడాడు. చాలామంది సీనియర్స్తోనే నేర్చుకుంటున్నాం. ఇంకా వచ్చే నేషనల్స్ కూడా మంచి పొజిషన్లో ఉంటామని తెలంగాణ హాకీని ఆశిస్తున్నాం. ఇక్కడ ఎన్ని పాఠశాలలు పాల్గొన్నాయి, ఎన్ని ఆటలు ఆడుతున్నారో ఇప్పుడు సార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి సార్. నేను జగన్మోహన్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫర్ దిస్ ఈవెంట్. కమ్యూనిటీ ఫర్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫోరానికి నేను ఆర్గనైజింగ్ సెక్రటరీని. మా ఆర్గనైజేషన్ తరఫున మేము ఈ వజ్రోత్సవాలు సెలబ్రేషన్ చేస్తున్నాము. మన రావుల శ్రీధర్ రెడ్డి గారు, చైర్మన్, తెలంగాణ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సార్ ప్రోత్సాహంతో మనం ఈ భారీ ఎత్తున 2000 మంది పిల్లలతోటి 7 డిసిప్లిన్లో మనము పోటీలు నిర్వహిస్తున్నాము.
హ్యాండ్బాల్, త్రోబాల్, వాలీబాల్, కబడ్డీ, పికిల్ బాల్ అండ్ హాకీ 7 ఈవెంట్స్లో మనము కండక్ట్ చేస్తున్నాము. నియర్లీ 2000 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్రాస్ హైదరాబాద్ నుండి ఉన్న అన్ని స్కూల్స్, ప్రైవేటు, గవర్నమెంట్ అన్ని స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సార్ ఇక్కడ పోటీలో భాగంగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఏమంటే ఏం అనౌన్స్ చేస్తారు? మేము ఈ కాంపిటీషన్లలో పిల్లలకి ట్రాఫీస్ ఇస్తున్నాము. ఫస్ట్ ప్లేస్కి, సెకండ్ ప్లేస్కి, థర్డ్ ప్లేస్కి. దాంతోపాటు ఏసే రేటింగ్ కాంపిటీషన్ కూడా నేషనల్ ఇంటిగ్రేషన్ పైన, నేషనల్ పేట్రియాటిజం పైన మేము ఏసే రేటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయబోతున్నాము. పిల్లలకు బహుమతులుగా మేము ట్యాబ్స్ ఇవ్వబోతున్నాము. ఫస్ట్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లకు ట్యాబ్స్ ఇవ్వబోతున్నాము. నా పాఠశాలలో 80 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీంట్లో 30 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, 50 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మళ్ళీ మన సిబిఎస్ఈ సిలబస్, ఐసీసీ సిలబస్ ఉన్నాయి. దాంతోపాటు 30 మన ప్రభుత్వ స్కూల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. సార్ వీళ్ళు అంటే గేమ్స్ ఆడే వాళ్ళనే సెలెక్ట్ చేసినట్ట, లేకపోతే ఎవరైనా రాని వాళ్ళు కూడా? బిగినర్స్ ఉన్నారు, ఆడే ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ స్కూల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ దే ఆర్ రిప్రజెంటింగ్ దేర్ ఓన్ స్కూల్. తర్వాత ఇక్కడ నుంచి తర్ఫీదు కోచ్లు ఉంటారు, సైడ్స్ కోచెస్. వాళ్ళ పర్యవేక్షణలో టీమ్స్ పిల్లలు కూడా వాళ్ళ టాలెంట్ హంట్ కూడా జరుగుతుంది ఈ టోర్నమెంట్లో. ఇప్పుడు వాలీబాల్ సార్ రిషిందర్ గారు సైడ్స్ కోచ్, ఆయన టాలెంట్ హంట్ చేస్తున్నారు. పిల్లలు ఎక్కడ నుంచి వాలీబాల్ ప్లేయర్స్ స్కౌట్ అవుతారు అనేది ఆయన ప్లేయర్స్ లిస్ట్ తీసుకొని నెక్స్ట్ వాళ్ళని సమ్మర్ క్యాంప్లో కానీ, నెక్స్ట్ సబ్ జూనియర్స్లో కానీ వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ భాగంగా వాళ్ళు ముందుకెళ్తుంటారు. పిల్లలకు ఇది మంచి అవకాశం. పిల్లలకు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది సార్? నిన్న, ఇవాళ, రేపండి. రేపు క్లోజింగ్ ఫంక్షన్. మళ్ళీ బహుమతులు ఎప్పుడు ఇస్తారు? బహుమతులు రేపు ఫైనల్ గెలవగానే పిల్లలకు బహుమతులు ప్రసాదం. అంటే ఇక్కడ ఫుడ్ అంతా ఎవరు చూసుకుంటారు? ఫుడ్ పిల్లలకు కావాల్సిన అన్ని సదుపాయాలు మా ఆర్గనైజేషన్ తరఫున రావుల శ్రీధర్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ప్రొవైడ్ చేస్తున్నాము. పిల్లలకు మధ్యాహ్నం భోజనాలు కానీ అన్ని ఫెసిలిటీస్ మేమే ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా డిజర్వింగ్ ప్లేయర్స్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ వాళ్ళని స్కౌట్ చేసి మంచి ప్లేయర్స్ని మేము లిస్ట్ అవుట్ చేసి నెక్స్ట్ వాళ్ళకు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళకు సపోర్ట్ ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఆటలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒకసారి సార్తో మాట్లాడి ఏ విధంగా ఈ ఆటలు చేస్తున్నారో ఒకసారి కనుక్కుందాం. నమస్తే సార్. సార్ ఇక్కడ ఎప్పటి నుండి జరుగుతున్నాయి ఆటలు? ఈ ఆటలు ఇప్పుడు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది మ్యామ్. ఇనాగ్రేషన్ మన యువల శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళందరూ వచ్చారు. ఇంకా మన ఫ్రీడమ్ ట్రోఫీ అని ఫస్ట్ టైం మన నిన్న చేసుకున్న దానికి చాలా వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అనమాట. మోదీజీ గారికి, మన కేసీఆర్ గారికి వీళ్ళకి ఒక డిసిషన్ తీసుకోవడానికి, స్పోర్ట్స్ ఒక అచీవ్మెంట్ డెవలప్మెంట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఇంకా మేము చాలా సంతోషం ఉన్నాం. అందరి కాలేజెస్ నుంచి వచ్చిన మేము ఇక్కడ ఆటలాడడానికి జిమ్ఖానా గ్రౌండ్స్లో. అండ్ మా కాలేజ్ టీమ్స్ అన్నీ 5 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తుంది. హ్యాండ్బాల్లో, కబడ్డీలో, వాలీబాల్లో, ఇంకా మన త్రో బాల్లో. దిస్ ఆల్ ద గేమ్స్ వర్ వెరీ గుడ్ అనమాట మన సన్ ఫ్రాన్సిస్ కాలేజ్ టీమ్స్. అండ్ దానిలో మా కోచెస్కి నేను చాలా థ్యాంక్స్ అంటాను. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి ప్రాక్టీస్ చేసి వచ్చారు. ఇంకా ఏమో మా పిల్లలు కూడా, వీళ్ళు స్టూడెంట్స్ కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉందన్నమాట. ఈ పోటీ జరుగుతుంది జిమ్ఖానా గ్రౌండ్లో. దే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. దే వాంట్ టు పార్టిసిపేట్ అని అందరూ వచ్చారు. ఇంకా మేము వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మా శ్రీకృతి ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్. ఇప్పుడు బీచ్ వాలీబాల్కి సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఇండియన్ టీంకి ఆడుతుంది. థాయిలాండ్ పోతున్న దానికి మేము చాలా కంగ్రాట్స్ చెప్తున్నాం. ఈ అమ్మాయిలు వీళ్ళ హార్డ్ వర్క్, మా కోచ్ వాళ్ళ హార్డ్ వర్క్ వల్ల వీళ్ళందరూ ఒక కాలేజ్కి కూడా ఒక ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా దానివల్ల మేము మా కాలేజ్ ప్రిన్సిపల్ సిస్టర్ సాండ్రా హోటా, డాక్టర్ సిస్టర్ షర్లీ, ఇంకా మా డీన్ ఆఫ్ అకాడమీ వాణిశ్రీ మేడం, వీళ్ళందరూ మా కొలీగ్స్ ప్రతి ఒక్కరికి మేము చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాము. వాళ్ళు అంతా ప్రమోట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి, కాలేజ్ టీమ్ పార్టిసిపేట్ చేయడానికి వల్ల ఇవాళ టుడే వీఆర్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. శ్రీకృతి మాట్లాడండి అమ్మా, రండి. కంగ్రాచులేషన్స్ అమ్మా. చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, ఫస్ట్ టైం నేను బీచ్ వాలీబాల్లో పార్టిసిపేట్ చేసి, మాకు చెన్నైలో జరిగింది ఇది నేషనల్స్. అక్కడ 21 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. దాంట్లో మాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఆ ఫస్ట్ ప్లేస్ రాగానే మేము ఇండియాకి సెలెక్ట్ అయ్యాము. సో నెక్స్ట్ మంత్ థాయిలాండ్లో మాకు ఇంటర్నేషనల్ ఏషియన్ సర్క్యూట్ ఉంది. సో అది ఆడిన తర్వాత మాకు కామన్వెల్త్ గేమ్స్కి మేము ఎలిజిబుల్ అవుతాం. రాగానే సూరత్లో, గుజరాత్లో మాకు నేషనల్ గేమ్స్ ఉన్నాయి. And I thank all my coaches and my college to support me. మీరు ఏ కాలేజ్? St. Francis.
ఏం చదువుతున్నాను? పీజీ ఫైనల్ ఇయర్ ఎంకామ్. థ్యాంక్ యూ అండి చెప్పినందుకు. కంగ్రాచులేషన్స్. నువ్వు ఒలింపిక్ స్థాయిలోకి వెళ్ళాలని నేను కోరుకుంటాను. నా పేరు మేరు మనీషా. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను వాలీబాల్ని రిప్రజెంట్ చేస్తున్నాను ఫ్రమ్ పాస్ట్ 1.5 year. కేవలం మా కోచ్ వల్ల అండ్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల మేము ఆడుతున్నాము. ఈ టోర్నమెంట్ కూడా కేవలం మా కోచెస్ అండ్ మా ఫారూక్ సార్, మా హెచ్ఓడే. సో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ని రిప్రజెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. తను 2 మాటలు మాట్లాడండి. మీరు కూడా ఎవరైనా మాట్లాడండి. ఇట్లా టెన్షన్ పడకండి. హాయ్ హాయ్, చెప్పండి. మేము నందన. మీరు ఏ గేమ్ ఆడుతున్నారు? వాలీబాల్. మీకు ఇంట్రెస్టెడా సార్ వాళ్ళ తరపు నుండి వచ్చారా? ఈక్వల్ అనమాట. మాకు అంతే ప్రయారిటైజ్ ఇస్తారు. సో సార్ వాళ్ళకి క్రెడిట్ వెళ్తుంది మోస్ట్. అండ్ మమ్మల్ని చూసుకుంటారు మంచిగా. దే మేనేజ్ అవర్ అటెండెన్స్ అండ్ ఆల్. సో ఇట్ ఈస్ పార్షియలీ దెమ్ అండ్ అస్ ఈక్వల్లీ. ఏం చదువుతున్నారు? స్టాటిస్టిక్స్ చదువుతున్నాం కాలేజ్లో, ఎంఎస్సిఎస్ ఫైనల్ ఇయర్. హాయ్ హాయ్, చెప్పండి పేరు. నా పేరు మయూరి. ఇప్పుడు డిగ్రీ 2nd year చేస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు వచ్చారు. స్కూల్, కాలేజ్, గ్రౌండ్ నుంచి చాలా బాగా కండక్ట్ చేశారు. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు మాకు. మా అకాడమిక్ ఇయర్లో ఇది ఫస్ట్ టోర్నమెంట్ మాది. సో మేము విన్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. మీరు ఏ గేమ్ ఆడుతున్నారు? వాలీబాల్ ఆడుతున్నాను. మీ కాలేజ్ ఏంటి? కాలేజ్ సెయింట్ ఫ్రాన్సిస్. అందరూ ఒకే కాలేజ్? ఇది మా టీం, అందరము సెయింట్ ఫ్రాన్సిస్కి ఆడుతున్నాం. ఎన్ని కాలేజెస్, ఎన్ని స్కూల్స్ ఇక్కడ పోటీ చేస్తున్నారు? క్లియర్గా ఐడియా లేదు కానీ Under 17 ఉంది, యూత్ ఉంది. ఇక్కడ ఫుడ్ అన్నీ బాగున్నాయి? ఫుడ్ అన్నీ సప్లై చేస్తారు? వాటర్ సప్లై బాగుంది కానీ నేను ఇంకా ఫుడ్ తినలేదు. సో తిని చెప్తాను. థ్యాంక్ యూ. హాయ్, పేరు? మోమిత. మీరు ఏం గేమ్ ఆడుతున్నారు? కబడ్డీ. అంటే ఎప్పటి నుండి మీకు ఇంట్రెస్ట్ ఉంది కబడ్డీ? నాకు 8th class నుంచి ఇంట్రెస్ట్ ఉంది. స్కూల్ నుంచి ఆడుతూనే వస్తున్నారు? సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్. మీ సార్ వాళ్ళు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు? చాలా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ మోటివేషన్ వల్లనే మేము ఇప్పుడు ఇక్కడ ఇంత బాగా ఆడగలిగినాం. ఇక్కడ ఎన్ని కాలేజెస్, ఎన్ని స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి తెలుసు? కబడ్డీకా 4 colleges పార్టిసిపేట్ చేశాయి. మీరు గెలుస్తారా? గెలిచాం కూడా. ఓకే, కంగ్రాచులేషన్స్. కప్పు కొట్టబోతున్నారా మరి? కొట్టేశారు. కంగ్రాట్స్ అందరికి. మీరు అందరా ఒక 7 9 టోటల్ 9. మీకు ఆపోజిట్ టీమ్ అంటే వేరే స్కూల్ జీడీసీ గవర్నమెంట్ బేగంపేట్ కాలేజ్. అండ్ అంటే ఇక్కడికి వచ్చాక సెలెక్ట్ అయిపోయా మీరు? ముందే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫైనల్ విన్ లేదు. ఈ కాలేజ్ వాళ్ళు ఆడాలి అని ఏదన్నా ఉందా రూల్? అలా ఏం లేదు. థ్యాంక్ యూ. చూసిరు కదా, ఇవైతే ఇవాళ ముచ్చట్లు. ఇక మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరికీ శనార్థులు.